హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజైతే మనం రోజు రాగి జావ, జొన్న జావ ఇవన్నీ జావలు చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే ఈరోజు నూకల జావ చేస్తున్నాను నేను. నూకల జావ కూడా చాలా మంచిది. ఈ సమ్మర్లో మనం మధ్యాహ్నం అప్పుడు తీసుకోవాలి, రోజంతా ఎప్పుడైనా తీసుకోవచ్చు. నేను ఆ జావ కోసం నూకని ఇట్లా తయారు చేసుకున్నాను. బియ్యం కడిగి ఆరబెట్టి మిక్సీ పడితే ఇట్లా నూకలాగా అవుతుంది అన్నమాట. అది మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి జల్లెడ పట్టాలి, అందులో పిండి తీసేసి నూకని ఇట్లా తీసుకోవాలి. ఇది ఉప్మాకి, రొట్టికి అన్నిటికీ వేసుకుంటాం కదా. దాన్ని ఇప్పుడు జావ చేద్దాం. ఈ నూకల జావకి 2 గ్లాసులు అయితే 2-3 గ్లాసులు అయితే నీళ్ళు ఎసరు పెట్టుకున్నాను. బాగా మరిగినాయి చూసారు కదా. మరిగేటప్పుడు ఈ నూకను అందులో వేసేద్దాం. బాగా ఒక 10 నిమిషాలు టైం పడుతుంది ఇది ఉడకడానికి. ఉడికిన తర్వాత దానికి సరిపడే సాల్ట్ వేసుకుందాం. చూసారు, దగ్గరికి అయిపోయింది. చూసారు ఎంత బాగా ఉడికిందో. ఇంకా కొంచెం ఉడకనిద్దాం. ఎంత బాగా ఉడికితే అంత మంచిగా గంజి తయారవుతుంది. చూసారుగా బాగా ఉడికిపోయింది. దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ ఎక్కువ వేయకూడదు. ఉడికిపోయింది కదా, ఇప్పుడు బాగా చల్లారాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకుందాం, అప్పుడు గ్లాసులోకి తీసుకుందాం. చూసారు కదా, నూకల జావ అయితే చక్కగా ఇందులో చల్లారిపోయింది. ఇప్పుడైతే కప్పుల్లో పెద్ద పెద్ద గ్లాసుల్లోకి వేసుకుందాం. దాహం తీరుతుంది, నీరసం ఉండదు ఈ సమ్మర్లో. ఈ జావని ఏం అనేవారంటే పెద్దవాళ్ళు అలవద్దు అనేవారు. 3 గంటల కల్లా అన్నం వండేసి పిల్లలకి గాలి కొట్టేస్తుంది. అప్పుడు కరెంట్లు అవి లేవు, ఫ్యానులు లేవు, ఏసీలు లేవు కదా. అప్పుడు ఈ గంజి ఇచ్చేవారు అన్నమాట. ఇంకా పలచగా కాసేవారు. పలచగా అన్నం వంచిన గంజేసి అందులో గుప్పెడు అన్నాన్ని మెత్తగా పిసికేసి వేసి ఇచ్చేది మా నాయనమ్మ అయితే. పిల్లలు గాలుపు కొట్టేస్తున్నారు వడదెబ్బ తగలకుండా ఉంటుందని. ఇప్పుడు ఇందులో మనం మజ్జిగ కూడా వేసుకోవచ్చు. ఒక దాంట్లో మజ్జిగ వేద్దాము, పల్చ చేసి మజ్జిగ వేసుకుందాము. అలాగే తాగొచ్చు. ఇదైతే మామూలుగా జావ ఇట్లానే తాగొచ్చు. ఇలా మజ్జిగ వేసుకుంటే ఇంకా సలవ చేస్తుంది మనకి. ఇంకా కావాలంటే నిమ్మకాయ అది కూడా పిండుకోవచ్చు. ఓన్లీ సాల్ట్ వేసుకొని గంజిని ఇట్లా తాగడమే మనం. చూసారుగా, ఈ అలవద్దుని అందరము తీసుకుందాం. ఈ సమ్మర్లో అందరూ పొట్ట హాయిగా ఉంటుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలకి దాహం ఉండదు, పెద్దవాళ్ళకైనా దాహం తీరుతుంది. ఇదండి, పెద్ద ఖర్చు ఏమి ఉండదు. ఒట్టి నూకలే, రవ్వ బియ్యం నూకని ఇట్లా తయారు చేసుకొని మనం తాగుదాం, మన పిల్లలకు కూడా ఇద్దాం. ఇంట్లో అందరికీ ఇది ఇచ్చుకుందాం. ఇలా మీరందరూ కూడా ట్రై చేయండి.